కొడుకులు ఎవరైనా కథలు చేసిందనుకో చుట్టూ చుట్టూ పోయించాలి. మజావు చేస్తే చెక్కుడే కొడుకులు. ఏమ్రా ఏమో 10 ఎకరాలు కబ్జా చేసినందుకే బాగా నకరాలు చేసినావంటే ఏమ్రా? వీడెవడో గుండగాడు ఉన్నట్టున్నది. అరే ఎవర్రా నువ్వు? మా తాతతో చెప్తే బిడ్డ శమడాలు తీస్తాడు. అందరూ మంచోళ్ళు కావచ్చు, నేను మంచోని కాదు. వద్దన్నా 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 10 ఎకరాలు నాయ కదన్నా, మా పెట్టేలయ్యన్నా. పచేరియా? పచేరి అయితే పచేరి ఎందుకు రాలేదా? నువ్వెందుకు వచ్చినావు? భయమా? నేనంటే ఉత్తానా? ఎందుకు రాలేదా వాడు? అని నీ పేరు చెప్తే మస్తు భయం పడుతున్నారన్నా. మా ముసలోడు ఎక్కడికి పోయిండో కదా టయానుకున్నాడు. ఈ రాముడు తలుచుకుంటే రాముడు పేరు చెప్తే ఒక్కొక్కని లుంగి నానాలే, అంగి నానాలే, తువ్వాల నానాలే, బనియన్ నానాలే. ఎట్లనంత అన్నా చెమటలు చెమటలు పట్టాలరా. అదిరా రాముడు అంటే ఒక్కొక్కనికి హడల్. ముసలోడా నువ్వేనా? నేను ఎవరో గుండగాడు కావచ్చు అనుకున్నా. నువ్వు చేస్తున్న పని ఏంటిదో ఎరికేనా? పట్టుకొని తంతరు ఎవరన్నా చూస్తే. కొడుకు మజా. ఏమరు 2 లక్షలు మామూలు ఇవ్వనంటే 2 రూపాయలు చేతిలో పెట్టేలా కొట్టినమాట ఏమరా? నా ఏరియాలో దుకాణం పెట్టి నాకు మామూలు ఇవ్వకుండా నకరాలు చేస్తున్నావారా? పొడి చెట్ట కొడుకు. పండ్ల పొడా కారం పొడా ఏం పొడి చేస్తావయ్యా రాములు? బావురా ఏమే ఒక్కటొక్క మాట్లాడతావు? 4 రోజులు ఆ కుర్చీలో కూర్చొని వార్తలు చదువుకోవాలని లేదా? కిడ్నాప్ చేసి కిగ్గీలు అమ్ముకుంటా. నీకంత సీన్ లేదు కానీ ఏందా వేషం? ఎందుకు మందిని గోస పెట్టుకుంటున్నావు? మరల వాడు అందరు కలిసిదంతే ఏడిపోతావు. అయితే కానీ నిన్న సాయంత్రం పూట హైదరాబాద్ నిన్నెలా దొంగతనం చేసి ఎంత సొమ్ము తెచ్చిర్రా? అమ్మర కొడుకు షెడ్డిగా మీరే అన్నట్టు. షెడ్జి లేదు, బనియన్ లేదు. రాములు గ్యాంగ్ ఇదంతా. తాళాలు వలగొట్టుడే, కట్టల రూపాయలు బంగారం దొంగతనం చేసుడే. గిన్ని లంగదందాలు ఎన్నడు నేర్చినావు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఓ ఇంకా గంతేనా? అమ్మాయిలను విదేశాలలో కూడా పంపిస్తాను. అదే మొన్న ఎంతమందిని పంపించినావురా? ఏమో అన్న లెక్కలేదు, చాలా మందిని పంపించాం. ఏంది అమ్మాయిలను సరఫరా చేస్తున్నావా? అమ్మాయిలను సరఫరా చేస్తున్నావా అని అంటుంది. అవే కాదు, డ్రగ్స్, గంజాయి, కల్తీ మందు, దోపిడీలు, దొంగతనాలు, కూనీకోర్లు, రౌడీజం మొత్తం చేస్తానా? ఉన్నదే ఊర బిస్కంతా ఊరితే ఆ గాలికే కొట్టుకోపోతావు. నువ్వేంది ఆ దందాలేందే? అజ్జే నా ఇజ్జత్ అంతా తీస్తాను కదా. ఓ పిల్ల సప్పుడు చేయకు. మా తాత అంటే నాకు మస్తు భయం అని చెప్పరాదు? ఎందుకట్లా చెప్పాలి? సాగుదల కన్నా దేశానికి సేవ చేయొద్దా? పెద్ద లీడర్ని కావద్దా? ఇట్లనే సావాలా? లీడర్ అవుతావా? దేశానికి సేవ చేస్తావా? అందుకే పిల్ల ఈ కట్టాలన్నీ. హలో బద్మాష్ నా కొడుక. చిచ్చి ఏం బూతులే అవి? నాలుగే తిరుగుతారే పిల్ల, ఏం చేయాలి? ఇట్లా చేస్తే లీడర్లు అవుతానని ఎవడే చెప్పింది నీకు? ఓ పిల్ల వాడి వీడి అన్నావు అనుకో, నీ చికెన్కలకు కత్తిరించి చికెన్కలకు అమ్ముకుంటా. అమ్మినట్టే ఉన్నది నీ తెలివి. గాని లీడర్ కావాలంటే దౌర్జన్యాలు కాదు, దండాలు పెట్టుకుంటా తిరగాలి పబ్లిక్ కు. ఏంది గిట్లనా? అట్లనే దేశానికి సేవ చేసే అదృష్టం రావాలంటే ముందుగల నీ చుట్టుముట్టున్నోళ్లకు సేవ చేసుడు సురువు చేయాలి. అబ్బో ఇవేనా ఇంకేమన్నాయా? బూతులు అనేటివి అసలుకే నోటికి రావద్దు. ప్రజలే దేవుళ్ళు అనుకోవాలి. ఎదురుంగొస్తే మొక్కాలే గాని తిట్టొద్దు. అబ్బో గిదేనా నువ్వు నాకు తెలియలేదని నేర్పుతున్న తెలివి? గిట్ల అయితే నేను లీడర్ కాదు. లీడర్ కింద అటెండర్ కూడా పెట్టుకోడు ఎవడు కూడా. అదే ఎవరు చెప్పిరు నీకు అని? మొన్న మన జోరుదారుల వార్తేసులు కాదు పిల్ల, మొత్తం 83% మంది కేసులున్న లీడర్లే ఉన్నారట కదా. అరే ఆ వార్త చూసి ఇదంతా చేస్తున్నావా? సేవ చేసాలంటే కట్టం గాని దాదాగిరికే ఉన్నది పిల్ల. 4 నెంబడేసుకొని 4 బూతులు నేర్చుకుంటే అయిపోయా. నేను ఎట్లానే చేసి లీడర్ అయితా. ఎవడన్నా పట్టుకుందంతే ఎవరికి పోయి చెప్పుకుంటావు? ఆ దందా వద్దే మనకు, అది తప్పే అయితే మరి పబ్లిక్ అంతా వాళ్ళకే ఓటేసి ఎందుకు గెలిపిస్తారు చెప్పు? లంగాట, దొంగాట, బచ్చబాజీ ఆట అని ఓట్లు లేకుంటూ ఊకోవచ్చు కదా. వాళ్ళు నిలబడుతున్నారు, పార్టీలు వాళ్ళకే టికెట్లు ఇస్తున్నాయి, మనం ఓట్లేస్తున్నాం. మరి ఏందన్నట్టు? తప్పు ఓట్లేసే పబ్లిక్ దా లేక లీడర్ దా? ఏదో ఒకటి చెప్పాలి కదా. పబ్లిక్ ది తప్పు ఎట్లయితది తాత? గుడ్డిల మెల్ల అన్న శాస్త్రం ఎరికే కదా. అంటే పెద్ద దొంగ కంటే చిన్న దొంగను చూసి ఓట్లేస్తున్నారు అన్నట్టు అంతేనా నువ్వు చెప్పేది? గంతే. ఆ మాటలలోనే అన్ని ఉన్నాయి. అర్థం చేసుకొని అడికెళ్ళరా, లేకపోతే ఎవడో ఒకటి నిన్ను తాను నేర్చి పెడతారు. ఏ కొడుకు వచ్చి రైడ్స్ పెట్టద్దు. దందా చేస్తూనే ఉండాలి, తంతనే ఉండాలి. మనకి వచ్చింది.
బొక్క బొక్కలని తిరిగేటట్టుగా తిరగారా. ఫస్ట్ కాడ నుంచి చెప్తానే ఉన్నా, ఆ లంగ పనులలో కూడా మస్తు కాంపిటీషన్ ఉంటదే. బద్మాష్లు కావాలంటే ఉత్తగానే గారు. అర్థమైంది పిల్ల, ఈ దెబ్బతోటి అంత అర్థమైంది. అరే ఇక నేను నా బుద్ధి తక్కువైంది, ఇక నేను రాజకీయాలకు రాను, మీరే చూసుకోర్రి. చూసి రనుల్లా మా ముసలోని పరిస్థితి, కూలిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు లేదు ఈ ముచ్చట. దేశంలో కేసుల లీడర్లు ఎక్కువైతున్నారంటే ఏం చేస్తావు, అది మన గొప్పతనం అనుకొని పొంగిపోవాలి. ఏమంటారు?